జీటీవీ 24/7 న్యూస్ కి స్వాగతం. కృష్ణా డెల్టా వరప్రధాయని అయిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను దివిసీమకు విడుదల చేసిన అవనిగడ్డ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈఈ ఆర్ రవికిరణ్, ఏఈలు పులిగడ్డ వెంకటేశ్వరరావు, కెఎస్ జనార్దన్, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. వరప్రధాని అయిన పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు ఈ రోజున ఈ దివిసీమకి చేరటం, ఈ మోబ్దేవ్ వార్పు దగ్గర నీటిని విడుదల చేయటం జరిగింది. గతంలో ముఖ్యమంత్రిగా కృష్ణా డెల్టా పరిస్థితులన్నీ కూడా సమగ్రంగా అధ్యయనం చేసి కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గుతున్న పరిస్థితుల్లో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేయించి కృష్ణా డెల్టాకి గోదావరిని తీసుకొచ్చిన ఘనత శ్రీ నారా చంద్రబాబు గారు. అయితే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టిసీమని నిర్లక్ష్యం చేయటం, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టిసీమ వట్టిసీమ అని చెప్పారు. ఆ పట్టిసీమే ఈ రోజున కృష్ణా డెల్టాకి గతి అయిందన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాలుగా పట్టిసీమ మోటార్లను వాడకపోవడంతో అవన్నీ కూడా తుప్పట్టిపోయిన పరిస్థితి, పనిచేయని పరిస్థితులు ఉన్నాయి. మళ్ళా చంద్రబాబు గారు అధికారం చేపట్టిన వెంటనే మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా బాగు చేయించి ఇవాళ నీటిని విడుదల చేసి ఇవాళ కృష్ణా డెల్టాని కాపాడారు. కృష్ణా డెల్టాకి ఆయన ఒక రక్షకుడుగా నిలిచారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కృష్ణా డెల్టాలో చిట్ట చివరి ప్రాంతం అవనిగడ్డ నియోజకవర్గం. ఇక్కడే కృష్ణానది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. చుట్టూ నీరున్నప్పటికి కూడా వ్యవసాయానికి ఉపయోగపడే పరిస్థితులు లేవు, తాగటానికి ఉపయోగపడే పరిస్థితులు లేవు. ప్రత్యేకించి వాళ్ళ సాగునీటే కాకుండా వాళ్ళ తాగునీరు కూడా అత్యావశ్యకమైంది. వాళ్ళ చెరువులన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. అందుకు ముందుగా ఈ రోజున విడుదల చేసే నీటిని చెరువులను నింపి ముందు ప్రజల యొక్క దాహార్తిని తీర్చాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. ఆ తదనంతరం వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు. అనుకోకుండా ఈరోజు వర్షాలు కూడా పడతాం ఆనందదాయకమైన విషయం. ఇంతకాలం వర్షాలు లేవు. కృష్ణానదిలో ఏ ప్రాజెక్టులో కూడా ఈరోజు నీళ్ళు లేవు. పులిచింతలో లేవు. పులిచింతలో నీళ్ళు నిలవబెట్టిన పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వం హయాంలో. దాంతోపాటు ఇరిగేషన్ రంగాన్ని ఇంతగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం నేను ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు. బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా ఇరిగేషన్కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాగే చంద్రబాబు గారి టైంలో ఈ ఇరిగేషన్ రంగానికి ఎంత ఉత్తేజం కల్పించారో, ప్రత్యేకించి సాగునీటి సంఘాల ద్వారా రైతులు ఎక్కడ కూడా బాధపడకుండా వ్యవహారం చేయించారో అందరికీ తెలిసిన విషయమే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చిల్లి గవ్వలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ లాకుల దగ్గర మనం నీటిని విడుదల చేస్తుంటే మన గుండెలు కొట్టుకుంటూ ఉన్నాయి, ఎక్కడ పడితే పడిపోతాం అని చెప్పి. అంత శిథిలావస్థ చేరింది ఇక్కడ. 1936లో కట్టిన పులిగడ్డ యాక్ట్ ఎంత దుస్థితిలో ఉందో మనం అందరూ చూసాం. ఎక్కడ కూడా బాగు చేసిన పరిస్థితులు లేవు. అలాగే అవుట్ పాల్ స్లూయిస్ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా నిర్మాణం చేసిన పరిస్థితి లేదు. తత్ఫలితంగా ఏమైందంటే ఇవాళ రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. కోడూరు నాగలంగ మండలం అయితే దాదాపు 5-6 వేల ఎకరాలు ఇవాళ బీడి పట్టిపోయిన పరిస్థితి వచ్చింది 5 సంవత్సరాలుగా. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ మా భుజస్కంధాల మీద చాలా గురుతరమైన బాధ్యత పడింది. ఇరిగేషన్ శాఖను మొదటి రోజున కనీసం గురపటెక్క తూటుకాడ తీయించండి అంటే మా దగ్గర నిధులు లేవని చెప్పారు. ఆ విషయం ప్రభుత్వానికి చెప్తే ఈ రోజున డ్రైనేజీ ద్వారా ఇరిగేషన్ ద్వారా గురపటెక్క తూటుకాడ తీయటానికి నిధులు మంజూరు చేశారు. కాంట్రాక్టులను కూడా నిర్ధారించడం జరిగింది. పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఏ అతివృష్టి కాదు, ఏ కొద్దిపాటి వర్షం కురిసినా కూడా ఇవాళ రైతాంగం నష్టపోతున్న పరిస్థితి వచ్చింది. గత 4-5 సంవత్సరాలుగా ఎంతమంది రైతులు నష్టపోయారో దాదాపు 45 రైతులు
ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇద్దరు రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేసి బతికి బయటపడ్డ పరిస్థితి వచ్చింది. కేవలం ఏంటంటే పొలాలన్నీ మునిగిపోవటం, దిక్కుతోచని స్థితిలో వాళ్ళు ఆ రోజున ఆత్మహత్య ప్రయత్నాలు చేశారు. మళ్ళీ అలాంటి పరిస్థితులు రాకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఇవాళ ప్రభుత్వం ఈ గురపటెక్క, తూటుకడ తీయించి మురుగునీటి పారుదల వ్యవస్థ కొంచెం సక్రమంగా నడిచేలాగా వాళ్ళు ప్రయత్నం చేసింది. అయితే ఒకటి మాత్రం నేను మనవి చేసేది, ఈ పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత రైతాంగం మీద ఉంది. వారి వారి ప్రాంతాల్లో పనులు జరుగుతున్నప్పుడు అవి సక్రమంగా జరిగేలాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా రైతాంగం మీద ఉంది. అంతేగాని తూతుమంత్రంగా కాంట్రాక్టర్లు చేసిపోతే మళ్ళీ నష్టపోయేది ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు నష్టపోయే పరిస్థితులు వస్తాయి. అంచేత నేను రైతాంగానికి విజ్ఞప్తి చేసేదంటే, మీ ప్రాంతాల్లో పనులు జరుగుతున్నప్పుడు అవి ఎలా జరుగుతున్నాయో ఒక్కసారి మీరు కన్నేసి చూడండి. ఏదైనా పొరపాట్లు జరుగుతుంటే మా దృష్టికి తీసుకురండి, వాటిని సవరించే ప్రయత్నం చేస్తాం. ఇకపోతే